అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రామకోటి రాయడానికి నియమాలు ఏవైనా ఉన్నాయా? రామకోటి రాస్తే కష్టాలు వస్తాయట కదా. మేము రామకోటి మొదలుపెట్టి రాసినప్పటి నుంచి కష్టాలే అని అంటున్నారు. ముందు రామకోటి రాయడానికి నియమాలు ఏంటంటే శుచిగా శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు తలస్నానాలు ఏమీ చెయ్యక్కర్లేదు. కాకపోతే మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. దీనికి ప్రత్యేకంగా బ్రహ్మచర్యం పాటించను అక్కర్లేదు. మిగతా ఏ నియమాలు అయితే లేవు. కాకపోతే మాంసాహారం తిన్నాక మాత్రం రాయకుండా ఉంటేనే మంచిది. అంటే అందుకనే పొద్దున్న లేచాక మనం శుచిగా శుభ్రంగా స్నానం అది చేశాక అప్పుడు కూర్చుని కాసేపు ఎంతసేపు రాయగలమో రామకోటి అనుకుంటే అంతసేపు రామకోటి రాసేయడం అంతే. తర్వాత మళ్ళీ సాయంకాలం కూడా స్నానం చేస్తాం కదా. మధ్యలో మాంసాహారం తింటారో ఇంకోటో కానివ్వండి. సాయంకాలం కూడా స్నానం చేస్తాం. అప్పుడు కూడా చక్కగా కూర్చుని కాసేపు రామకోటి రాసుకోండి. ఇంకా దానికి నియమాలు ఏముంటాయి గనక. కాకపోతే మంచాల మీద కూర్చునో లేకపోతే సోఫాల మీద కూర్చునో కాకుండా ఒక కుర్చీలో అంటే మరీ కింద కూర్చుని అయితే చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఇంకోటో రావచ్చు. కాబట్టి ఒక ఎత్తైన బల్ల మీదో డైనింగ్ టేబుల్ మీద మాత్రం కూర్చోకండి. ఎంగిలి బల్లల మీద కూర్చునే రామకోటి మాత్రం రాయకూడదు. మీరు ఎంత శుభ్రంగా తుడిచేసినా సరే అది తినడానికి ఉపయోగించే డైనింగ్ టేబుల్ కాబట్టి దాని మీద భగవత్ సంబంధమైనవి ఏమీ చెయ్యకూడదు. కాబట్టి హాయిగా వేరే కుర్చీలో కూర్చుని చక్కగా కూర్చుని రాసుకోండి. కింద కూర్చుని రాసుకోండి, మీ ఇష్టం. మంచాల మీద డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం కూర్చుని రాయకుండా మిగతా ఏ స్థలంలో కూర్చున్నా పర్వాలేదు. ఇంకా తప్పదు అనుకుంటే సోఫాలో కూడా కూర్చోవచ్చు, అందులో తప్పేమీ లేదు. అంతకు మించి ఏ నియమాలు లేవు. రాయడానికి ముందర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్లోకం మనసులో శ్రీరామ 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 అనుకుంటూ రాయడమే. ఇక రెండో విషయం ఏంటంటే రామకోటి రాస్తే మాకు చాలా కష్టాలు వస్తున్నాయి అని అంటారు. అసలు రామకోటి రాయడానికి పూర్వజన్మ సుకృతమో అదృష్టమో ఉండాలి. రా అన్నది స్వామివారి యొక్క అష్టాక్షరి మంత్రంలో ఒక అక్షరం. అలాగే పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రంలో మా అనే అక్షరాన్ని రెండింటినీ తీసుకుని రామ అని చెప్పారు. ఆ రెండు మనం శ్రీరామ అని పలికితే చాలు ఏకకాలంలో అష్టాక్షరి పంచాక్షరి కూడా జపించిన ఫలితం దక్కుతుంది. వాల్మీకి ఆ రామనామ మంత్రాన్ని పట్టుకునే కదా మహర్షి అయ్యాడు, రామాయణాన్ని రచించారు. అందుచేత రామ అన్నది మంత్రం అగ్నిబీజం. రా అన్నది అగ్నిబీజం. మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అటువంటి రామనామాన్ని పట్టుకుంటే కష్టాలు ఎందుకు వస్తాయంటే అది పరీక్ష. ముందుగా మనకి రామనామం రాసే అర్హత ఉందా లేదా అని పరీక్ష చేస్తాడు పరమాత్మ. అది ఉందో లేదో మనమే తెలుసుకోవాలి. లేకపోతే ఈ లోపల మనకి ఇబ్బందులను, ఇంట్లో ఆర్థిక కష్టాలను, ఇంకా రకరకాల బాధలు, అనారోగ్యాలు ఈ రూపంలో మనల్ని పరీక్ష అంటే వాటిని సాకుగా తీసుకుని మనం రామకోటి కనుక రాయడం ఆపేసి అమ్మో నేను రామకోటి రాయడం మొదలు పెట్టానా లేదా నాకు కష్టాలు వచ్చేసాయి అని అనుకుని మనం రామకోటి రాయడం మానేస్తామా లేదా అది ఒక పరీక్ష. అందుచేత ఎలాంటి పరిస్థితులలోనూ కూడా నేను రామకోటి రాయడం మాత్రం మానను. ఎలాంటి కష్టమైనా రానివ్వండి, నేను ప్రతిరోజు కాసేపైనా కొంత సంఖ్య అయినా సరే రామకోటి రాస్తానని పెట్టుకోండి. కొన్నాళ్ళకి మిమ్మల్ని ఏ కష్టాలు నష్టాలు అయితే బాధించాయో క్రమేపీ తగ్గిపోతాయి, చివరికి పోతాయి. కాబట్టి రామకోటి రాస్తే కష్టాలు వస్తాయి అన్నది భ్రమ. చెప్తూ ఉంటారు రామకోటి రాస్తే కష్టాలు వస్తాయితే మానేయని. ఇలాంటివన్నీ కూడా ఈ మాటలు విని మనం ఏం చేస్తాం, చేతిలో ఉన్నటువంటి అద్భుతమైన భగవన్నామాన్ని వదిలేసి మనం ఇతర వ్యవహారాలలో విషయ వాసనలలో విషయ లంపటాల్లో చిక్కుకొని పోతాం. కొత్తగా రామకోటి రాసినంత మాత్రం చేత మనకి ఏ సమస్య రాదు. మనకున్న సమస్యల యొక్క తీవ్రతను తగ్గించి అవి పూర్తిగా క్రమేపీ రూపుమారి అది రామనామం కాబట్టి వద్దని ఏ రకమైనటువంటి అపోహలు కానీ ఎవరి మాటలు చెప్పుడు మాటలు విని కానీ లేకపోతే వ్యాధుల స్థాయినో సమస్యల స్థాయినో ఇలాంటి అనుమానాలు కానీ పెట్టుకుని మాత్రం రామకోటి రాయడం మానద్దు. ఏమీ రావు. రామనామం మన చేతిలో ఉంటే సకల చరాచర జగత్తు మనకు వశవర్తి అయి ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఈరోజు వాల్మీకి మహర్షియే అందుకు ఉదాహరణ. రామనామాన్ని అందరము కలిసి రాద్దాం. జై శ్రీరామ్. లోకా సమస్తా సుఖినో భవంతు.